గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒరే మందును ఎప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మందు మనల్ని తాగడం ఏంటి? అదేరా రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేంటి బాషు, రాత్రి నాకు కళ్ళు వచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంతే. ఏడ్చేవులేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే, అదనమాట. బాషు అప్పుడప్పుడు మండి ఎక్కువైతే బుక్కు చదవాలనిపిస్తున్నట్టు కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకనిపిస్తుంది. ఏడ్సేవే బాషు ఒక్కటి గుర్తుకొచ్చింది. హాస్టల్లో తెల్లతోలు బుక్ ఉంది కదా. ఎవర్రా అది? అది బాషు మేరీ, నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తానే. రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా బాష్ రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. ఏంట్రా గొరుగుతున్నావు? ఏంటి? అదే బాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా. అవును బస్సు, తనని కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, టీగటికి పోటీ. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాండు. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ బైనెక్లో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లనే చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది, సూపర్గా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు వాయిస్ మారింది? ఏంట్రా
పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు. అయ్యో అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? టెలిస్కోప్. దేనికి? దీంతో గ్రహాల్ని నక్షత్రాల్ని బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కువయి షాక్ అయ్యి పవర్ వచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. హలో, నమస్కారం అండి. నమస్కారం. పద్మావతి వచ్చిందండి? పద్మావతి అండి. పద్మావతి? ఒక్క నిమిషం. ఏమయ్యా నరసింహరావు, మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా? రాలేదయ్యా. ఎప్పుడు వస్తుందండి? నాకేం తెలుసయ్యా. ఇది స్టేషనేనా? అవును. పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియనోడికి నీకెవరు ఉద్యోగం వచ్చారయ్యా? ఎవడ్రా నువ్వు? పబ్లిక్ కామన్ మ్యాన్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ కామన్ మ్యాన్? చెప్పండి సార్, నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు, సమాధానం చెప్పు. ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదయ్యా. పద్మావతి ఎవరో తెలియదు. అంటది, చుక్కు చుక్కు అంటది. అంటది, చుక్కు చుక్కు అంటదా? ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు? స్టేషన్ కి. ఏ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కి. పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా. రైల్వే స్టేషన్ కా? పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా? ఒరి యదవా, నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి. పెట్టే ఫోన్, పెట్టే. ఓ ఇదిగో నరసింహరావు, ఈడెవడో బురద నీసాడయా. హీట్ ఎక్కిపోయింది. కూల్ డ్రింక్ ఏమన్నా తీసా? ఓ షబ్బూ. ఇంపోర్టెడ్ సార్ కన్నా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీసర్లే. బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది. ముందు సోదాపి సొమ్ములు పెట్టెక్కడుందో సోదా చెయ్యి. అక్కడుందిరా అన్నా. ఇక్కడ కూడా ఉందన్నా. నీ ముందర పని అంటే అంత బాగుండదేమో అన్నా. ఇంకా ఎంతసేపు? రా, లేట్ ఏంటి? త్వరగా రా. ఎవడే వాడు? అవును, ఎవడు వీడు? అన్నా దొరికిపోయామన్నా. దొరికిపోయింది మనం కాదురా, వాళ్ళు. ఒక్కసారి అడు చూడు. అన్నా వాళ్ళ సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా. నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే చుక్కలు కనపడేవన్నా. అందుకేరా అప్పుడప్పుడన్నా సద్దులు పెట్టుకుని ఫాలో అయిపోతూ ఉండాలి. మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి. అయినా దానికేం పోయే కాలమన్నా. పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో సుఖపడుతోంది. వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు? మనం ఎవరికంటే వెళ్ళాలి. బావా
బావా ఏంటి బావా న్యూస్? అరే అట్టలాక్కుంటా వేరే చదువుతున్నానుగా. హైలైట్స్ చదివి ఇచ్చేస్తానులే బావా. ఏంట్రా నువ్వు చదివే హైలైట్స్? నగరంలో నేను సినిమా. ఏం హైలైట్స్ నువ్వు చూసేది? ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది, ఇదేగా. సినిమా అంటే అంత సిల్లీ రిలీజ్ చేస్తాడు బావా. అసలు పని లేని మళ్ళీ పబ్లిక్కి సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటిది. అసలు సినిమా లేని ప్రపంచం ఊహించుకోగలవా? అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా. పర్లేదన్నా, బయట మోస్తారుకున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగదీసింది. సర్లే, కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కానీ. అదేంటోనన్నా, బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్తనే తినకుంటే కడుపు నిండట్లేదన్నా. ఓవర్ చేయకుండా వచ్చిన పని కానివ్వు రా. మనుషులంతా తెలియమీరిపోయారు. అనవసరమైన చెత్తంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా. వాళ్ళకైనా తెలియటట్లు వాళ్ళు దాచుకోవడం మనం దోచుకోవడం కామనే కదా. పద. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. నువ్వు నా పక్కనే ఉన్నావు, నాకెవరు ఫోన్ చేస్తారు? హలో హలో అన్నా, ఆడలేడీస్ అన్నా. ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక్క నిమిషం అన్నా, ఈ ఫోన్ కొట్టేసిన కాంచి నీతోనే మాట్లాడాను, ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం, అందులో నా అమ్మాయి. ఎక్కడున్నావురా? ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది? నేనా డ్యూటీలో ఉన్నా. అరగంట ఉంటే 5,000 ఇస్తాడని పంపించావు. వాడేమో 5 గంటలు ఇచ్చుకొని 500 ఇచ్చి మిగతాది 10 రోజుకోపో అన్నాడు. ఇంకోసారి ఇలాంటి ఎదో బేరాలు తెచ్చావంటే ఎల్లు పూసరెక్కుంటే ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఫోన్ ఎవర్రా? అది నా ఫ్యాన్ అన్నా. బాగా పొగిడినట్టుంది. నీకెలా తెలుసానా? అర్ధరాత్రి ఆడలేడీస్ అన్నప్పుడే అర్థమైంది. ఫోను మడిచి పెట్టుకుని పద్ధతిగా పని గాని. పద పద పద. ఏంటోరా, లైఫ్ చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తోందిరా. ఏంది బాసు, ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు? అదేం కాదురా, మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తోందిరా. సెట్ చేసుకుంటావా? దేనికి బాసు? పెళ్ళికి రా. మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా. ఒక్కరేనా? ఏందన్నా నువ్వు మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఏరా, ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా? మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు, అందులో చాలా బుక్లు ఉన్నాయి. ఏం చేస్తావు? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది బాసు? రోజుకు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి. నాలాంటోడికి ఎలాగూ ఒక్క బుక్ కూడా దొరకదు బాసు. సర్లే, బాధపడకు. నీ మొహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే. అంతేనంటావు బాసు? మహాభారతంలో కృష్ణుడు ఏకంగా 16,000 బుక్కులు చదివాడంట బాసు. ఆయన చదివితే తప్పులేదు కానీ మనం చదివితే తప్ప బాసు? కృష్ణుడికి మనకి పోలికేంట్రా? ఆయన దేవుడు. ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. దా తొల్లాపి పని చూసుకుందాం పద. కొట్టే ముఖం పగిలిపోతుంది. 1 2 3 4. హాయ్ కృష్ణ. హాయ్. హాయ్ బేబీ. నా పేరు బేబీ కాదు, సిబి. సర్లేరా, తను అలానే పిలుస్తుందిలే గాని నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి, ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు. అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మా వాడి గురించి కొంచెం ఆలోచించమ్మా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా?
అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశానుగా. ఎప్పుడు బాసా? అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్, పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్, కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చే. సరే సరే, నా అకౌంట్లో రాసుకో, ఓకేనా? బాయ్ బాయ్. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతావు అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదాగుచ్చి కొడతానా? హాయ్ కృష్ణ. హాయ్. నా డ్రెస్ తెచ్చావా? పట్టుకోరా. ఇదిగో మధు, నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అబిడ్స్ అంతా వెతికి తెచ్చాను. నాకు తెలీదా బాసు నా డ్రెస్ ఎక్కడ కొన్నావో? నాకు తెలుసు కృష్ణ, నా కోసం నువ్వు ఎలాగైనా తీసుకొస్తావు అని. దట్స్ వై ఐ లైక్ యూ. ఇదిగో మధు, నీ డ్రెస్ పైకి మ్యాచింగ్ శాండిల్స్. ఇవి నీకు బాగుంటాయని తీసుకున్నాను. వావ్ కృష్ణ, వండర్ఫుల్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరిచారా? గుడి పొద్దున్నే తెరుస్తారుగా. ఆల్రెడీ ఈ డ్రెస్కి మనీ పే చేసేసావు, కానీ శాండిల్స్ నీ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాను కాబట్టి దానికి సర్వీస్ ఫీజు మాత్రమే ఫ్రీ. అడగకుండానే ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టు ఈ మాధవికి ఈ కృష్ణుడు అన్ని అడగకుండానే ఇస్తుంటాడు. సాయంత్రం షాపింగ్కి లిస్ట్ ఇస్తాను, దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను, ఓకేనా? సరే మధు, యాజ్ యూ విష్. నేను వెళ్ళరానా? ఓకే బాయ్, సీ యూ. బాయ్. ఒరే పొట్టి, పొట్టడా? ఏంటమ్మా పొట్టి, ఎక్కడ సచ్చావురా పొట్టడా? నా పేరు చిట్టిపట్టి కాదండి, బైగన్. బైగన్ బెండకాయ ఏడ్చేవలే గాని. అరే ముందు కృష్ణుడు. బంగారం లాంటి కళ చెదర కొట్టావు కుదరా ఎదవా. ఏ నాన్న, ఏమైంది? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? ఇప్పుడే తెస్తాను. అమ్మగారు. రామ్మా సుభద్ర, బయటకొచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా. బాగా ఆలోచించు. అది చూడాయనా, నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తోంది. సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని, శంకిని, హస్తిని, సిద్రిని అని 4 జాతులుగా విభజించారు. ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది. ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంమోహితుల్ని చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది. అవునా? కాబట్టి నీ కలలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహాసుందరెవరో ఇట్టే తెలిసిపోతుంది. సరే.
చిన్నగా వస్తున్నావు? నేనని ఎలా గుర్తుపట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా? రాకృష్ణ కూర్చో. లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా. ఆగమ్మా. ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంటి మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే, క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్. పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? అది 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 కూడా తెలీదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి 2 ఉంటాయి, మగవాళ్ళకి 1 ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలీదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. వాచ్ బాటిల్ని కలిసి నేను కాదన్నా నా జాను. మీకు ఏ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వకుండా నేను మిమ్మల్ని రాచి రంపాన్ని పెడుతున్నానా? అయినా నేను అందంగా లేనా? చెప్పండి. అమ్మో, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగింది ఇది? అబ్బే, నేను అట్లా ఎప్పుడన్నా జాను, అటువంటిది ఏం లేదు జాను. మీరు అలా అన్నట్లు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఉద్దేశం నిద్రలో ఏమైనా కలవరిచ్చారా ఏంది? నేను ఇదిగో నా మీద ఇలాంటి అభాండాలు వేసావంటే వచ్చే జన్మలో నాలాంటి మగవాడు వైపుడతావు నువ్వు కూడా. నాటి ఏకపత్రి వర్తుని శాపం తప్పకుండా తగిలి తీరుతుంది. మీ డ్రామా యాక్టింగ్ లో ఆపండి. మీరు జాబ్ కోసం వచ్చిన అమ్మాయిలతో తిరగటం మా ఫ్రెండ్ కొడుకు చూశాడు. ఏం చూశాడు? ఎక్కడ చూశాడు? ఏది నా ఎదురుకుండా వచ్చి చెప్పనండి. వాడు మీ ఎదురుగుండానే ఉన్నాడు. వాడితో మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పండి. రమణ నాకు ఏమైనా భయమా ఏంది? రమణ పెట్టేసింది. రావయ్యా, రా. ఏమయ్యా, ఏం చూసా నువ్వు? ఎక్కడ చూసా నువ్వు? ఎప్పుడు చూసా నువ్వు? ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది. గ్రీన్ పార్క్ దగ్గర. గ్రీన్ పార్క్ దగ్గర ఉపదేశం నిజంగా చూశాడని వీడు. చూస్తే చూసిన అమ్మాయి ఫోటో ఇందులో చూపించు. ఇందులో చూపించు. నువ్వు ఎందుకే పండరేస్తాను అవసరం. ఏమయ్యా చెప్పు. ఏమయ్యానా? కాదు సార్. చిచ్చియా ఈ మాటే ఒక్కసారి మా ఆవిడతో చెప్పు. చిచ్చి అన్నావు కదా, మాట చెప్పు. చెప్పు. మీ ఫైల్ నేనేం చూడలేదండి. మా ఆయనకోసారి పోనీ బాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి తెలుసా? ఇదిగో జాను. ఎవడాడు? ఆడే మీ ఫ్రెండ్ కొడుకు. ఫ్రెండు లేదు, కొడుకు లేడు. మీ మీద అనుమానం వచ్చి చీకట్లో మీ మీద ఒక బాణం వేశాను. చీకట్లో బాణం వేసావా? ఈ విద్య కూడా వచ్చా నీకు? ఇంటికి రా చెప్తాను రాత్రికి. చీటింగ్ అంత తొండి. పెట్టేసింది ఫోన్. ఇప్పుడు దాకా నన్ను ఎవ్వరేమనలేదు, కానీ మొదటిసారి ఒక అమ్మాయి తిట్టిందిరా. రే, తిట్టింది ఎవర్రా? నీ కీర్తి కాదు కదా, ఆ దీపికరా. టెన్షన్ పడక.
దీని లోపల దోసి బాధను బయటికి పంపి అంతా మర్చిపోరా. నా మాట విను, తాగు. వద్దురా, నా మాట విను, వద్దు, తాగు. కమాన్ 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 నా రాజా, కమాన్ కమాన్. మొత్తం లోపల పోనే, లోపల పోతే మొత్తం బాధ బయటికి వచ్చేస్తుంది. బాధ బయటికి వచ్చేస్తే ఆ దీపిక తిట్టింది మొత్తం పోతే. అది నా రాజా, లేప ఫుల్ పాట లేప. అదే కమాన్. ఎరా తాగితే అన్ని మర్చిపోవచ్చున్నావు, ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా. రాయ్ ఇప్పుడు వీడియోరా దీపిక, నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు, వీలైతే కొట్టు, నేను చూసుకుంటా. గో హెడ్. అసలు తిట్టడానికి నువ్వెవరు? ప్రేమించేది నేను, ప్రేమించబడేది కీర్తి. మధ్యలో మధ్యలో నువ్వెవడుతువే? అలానే నించో, అలానే నించో. అసలు నిన్ను కాదురా సలహా ఇచ్చిన సారీ. అంటే నేను మోడల్ గా మారాలా? అసలు నన్ను తిట్టడానికి నువ్వెవడుతువే? రై సరదాగా తాగి మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావేంట్రా? రై మా దగ్గర గొడవ చేయడం కాదురా, నీ లవ్వు ఆమె చెప్పు. నాకు తెలిసిండు ఆల్రెడీ తనకి ఎవరో ఉండి ఉంటారా. రై ఇంకోసార్లు మారాడేవో చంపేస్తాను. కీర్తి నాది. అడిగి ఎక్కువ డ్రాప్ చేయరా. కీర్తి నాదిరా. నీదేరా, నువ్వు వెళ్ళి డ్రాప్ చేయరా. అయినా ఆ అమ్మాయికి ఆడబ్బా ఆడేవుడు బే, మనోడు కరెక్ట్ రా. కానీ నువ్వేమైనా రా, ఆ అమ్మాయి అన్న మాటలకి నువ్వే కాదు మేం కూడా హట్ అయ్యాం రా. పాపం ఆ బాధ తట్టుకోలేకాడు, పెగ్గు మీద పెగ్గేసేస్తున్నాడు. రే నారే, యూ డోంట్ వరీ రా. నీలాంటి జీనియస్ ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి, కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు మామా? నువ్వు డైమండ్ రా. అంతేరా, అమ్మాయిలు అంతేరా, స్టాటస్ చూస్తారు. ఒక్క మాట చెప్పరా, చమనన్నకి ఫోన్ చేసి తెల్లారేసరికల్లా అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆర్య సమాజంలో నేను పెళ్లి చేస్తా. ఈడవడరా ఫీల్ గుడ్ లోని ఫ్యాషన్ తీసుకొస్తానంటున్నాడు. ఎలా రై నారే, అయినా ఇప్పుడు అమ్మాయిని మర్చిపోరా, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. నీ కెరీర్ ఇంపార్టెంట్ రా, నీ కెరీర్ ఇంపార్టెంట్. నీదా అర్థా? ఈ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి జాబ్ వచ్చి జీవితంలో పైకి వెళ్తే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళ నేనే ఫస్ట్ రా. నువ్వు తాగరా, మంచిగా తాగరా. నువ్వు తాగి ఆమ్లెట్ మాత్రం అన్నమేనేరా. నాకు ఫోన్ చేయాలన్నా? ఎందుకు బే ఆడచి కడుగుతాడు ఇప్పుడు నువ్వు ముయ్యే. ఆ అమ్మాయి నాకు దక్కదు అన్నాడు నా ఫ్రెండ్ కాదురా, బతికింతేరా. బతికింతే. చూసారుగా, మనోడి విషయంలో మనమే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఏం చేద్దాం రా? ఆ రాహుల్ గాని చంపేను రా. వైలెన్స్ వద్దు నాన్న. ఆ రాహుల్ గారిని సైడ్ ట్రాక్ చేసి మనోడిని మెయిన్ ట్రాక్ చేయాలి. మనుషుల్ని దిమ్మంటావారా? అబ్బే మనుషులు వద్దురా, మనమే మార్నింగ్ మ్యాటర్ సెటిల్ చేద్దాం. అవునరా, సెటిల్ చేయవలసిందే. రే ఉదయ్, ఎవరు కనిపించట్లేదేంట్రా? రాత్రంతా నీ బాధ చూడలేక మనాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు. Hey guys, where are you? Come fast, it's already late here. Okay, I'm in the parking. Come fast, okay? Hello, excuse me. What for? Ray, అమ్మాయిని మర్చిపో. ఏమ్మాయి? ఎంతమంది ఉన్నారా? రేయ్, మా వాడు లైఫ్ లో ఒకసారి కమిట్ అయ్యాడు. ఆడి లవ్ బ్రేక్ అవుతే మేము హర్ట్ అవుతాం. What nonsense are you talking, guys? ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నాం. Yeah. ఆ అమ్మాయిని కలుస్తావుగా? Of course. కలవకూడదని చెప్తున్నాను కదరా. రేయ్, వీడు మాటలతో వినే రకం కాదురా. 4 తగిలిస్తే అప్పుడు ఏంట్రా నువ్వు తగిలించేది? నిజం కొట్టేసాడు. నన్నే కొడతావా? రాయ్, నువ్వు అంబులెన్స్ కు ఫోన్ చేయి, నువ్వు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయి. నా కొడుకుని కొడితే బాడీలో పాటలని పగిలిపోవాలి. Leave it, man. Oh, hey, hey. What the hell you think? Listen, చెప్పని కొడతారండి. You fools, you
fool. Hey, leave me. ఇప్పుడు కీర్తి కావాలా చెప్పు. ఇప్పుడు కీర్తి కావాలా leave me like. కీర్తి కావాలా పడుకున్నాడు. నేను కొరికింది ఎక్కడ, నువ్వు కొట్టింది ఎక్కడ? What are you doing? Oh, what the hell, yo? కీర్తి కావాలా నీకు? ఇంకొకసారి కీర్తి కీర్తి అన్నా అయిపోతారా? ఆపండ్రా. అరే చాలా ఆపండ్రా. చాలరా ఆపండి. స్టాప్ ఇట్. సారీ బాస్. స్టాప్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్. ప్లీజ్. హలో పోలీస్ స్టేషన్. What the hell is this, Kirti? I'm so sorry. అరే మీరెందుకండి సారీ చెప్పడం? బాస్ నా వల్ల తప్పు జరిగింది. మా వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం అక్కడ కాలర్ పట్టుకున్నాడు. అది కూడా ఆఫీస్ ముందు. నువ్వు కేవలం నా ఫ్రెండ్ సాఫ్ట్ కార్డు ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తా. అదే నేను చేసిన తప్పు. I'm extremely sorry. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దీపిక, ఎవరు వీళ్ళంతా? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ దీపిక, నీ ఫ్రెండ్కి జాబ్ ఇప్పించడం నా వల్ల కాదు. డోంట్ ట్రై టు కాల్ మీ. బై. మూవ్. Are you happy now? కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశావు. అసలు నా ఉద్దేశం అది కాదండి. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది చాలు. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అరే అది కాదండి. ఒక్క ఎవరు పిలిచారా పోలీసులు? అమ్మాయిలు టీచింగ్ చేస్తున్నారా? వీళ్ళే సార్. ఏంట్రా మీరు చేస్తున్నారు? మీరేం టెన్షన్ అవ్వకురా. ఇట్లా పోయి అట్లా వస్తాం. రా ఎక్కుతున్నాం కదా. ఏంటిది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లంలా వీడు కూడా తయారయ్యాడు. బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపించడం, చైన్ స్నాచింగ్ చేయడం బాగా అలవాటైపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరే, చంపేస్తా. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తారరే. హలో అన్నా, చెమనన్నా, నేను కిరణ్ని. ఏం లే అన్నా, మా పిల్లలది చిన్న గొడవ అయింది. అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏమా చమన్ తమ్ముడువా నువ్వు? అవునండి. ఆహా, మరి ఆ విషయం ముందేందుకు చెప్పలేదమ్మా? కానిస్టేబుల్, ఈ సెల్ తీసి బయటపడే వీడిని తీసుకెళ్ళి సెల్ లోపల వేయి. అలాగే సార్. చూస్తావేనప్పా. హలో, నమస్కారం అండి. నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్ టీచింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశాం. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్. లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట. కేసు బుక్ చేశారండి. అదే 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 ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్ కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి. కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. సార్, మా ఫ్రెండ్ కిరణ్ సార్. చెమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు. వాడు కీర్తి లవ్ చేస్తున్నాడు అనుకున్నాం, కానీ వాడు కీర్తికి జాబ్ ఇప్పిస్తాడు అనుకోలేదురా. ఐఎమ్ రియలీ సారీ. చాలు ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్ కి దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేండి రా. అది కాదురా, అది కాదురా. ఏంట్రా వీడు? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వీడు నా స్నేహితుడు కొడుకు. ఈ మధ్య తెలిసిన వీడికి ఇంకా పెళ్లి కాలేదని. డాడీ, 2 ఏళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను. నా ఒపీనియన్ అక్కర్లేదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్, అంతే కదా? సేమ్ ఓల్డ్ ఒపీనియన్. ఎస్, జస్ట్ 1 or 2 months లో జాబ్ లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత డాడీ 3 months, ఓన్లీ 3 months టైం ఇస్తున్నాను. 91st డే ఆ అబ్బాయితో నీ పెళ్లి.
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను? మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నా స్టడీస్ కూడా నేను దూరం అయ్యాను. రోజు మీరే చూస్తున్నారు కదా, మీకు నా ప్రేమ కనిపించట్లేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. ప్రేమ? నా పరిస్థితి తెలుసా నీకు? ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో తెలుసా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశాం. అది కాదండి. పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని? మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కలలు కంటూ ఉంటారు. అసలు ఏంట్రా మీరు? మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కసితో చంపేస్తారు. నాకు నువ్వంటే అసహ్యం. మీరు అలా అనకండి. మీరు లేకపోతే నేను బతకలేను. నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే